శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th జనవరి 2026 నుండి 31st జనవరి 2026 అంటే 15 రోజుల పాటు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంటుంది, అసలు 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఒక జాతకాలు చెప్పించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉండాలండి. డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలిసిందే కదా, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలి. ఉంటే మీ జాతకంలో సపోజ్ ఉద్యోగం ఎప్పుడు రావాలి, పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, లేదా ఫారిన్ కంట్రీస్ ఉందా లేదా, రాజకీయాల రంగంలో ఉంటామా, అనేక రకాలుగా మనకి ఈ జాతకాలు కూడా తెలిసిపోతాయి. కానీ అనాలిసిస్ చేసి చేయొచ్చండి, చెప్పచ్చు. నేను చెప్తున్నా కూడా చాలామంది చెప్తున్నాను. నేను CMA ప్లస్ ఆస్ట్రాలజీలో కూడా చాలా 35 years నుంచి ఉన్నాను. బట్ ఫైనాన్స్లోనే ఎక్కువ ఉన్నాను నేను. సరే, అది పక్క పెడదామండి, ఎప్పుడు ప్రతిసారి చెప్పేదే. సో మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ ఫోన్ నెంబర్ ఉంది 7075389589 7075389589. మీకు కాల్ చేస్తే నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను. తప్పకుండా మీకు జాతకాలు చెప్తాను. అంతే కదండి, వాస్తు సంబంధించిన విషయాలు కూడా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, తెలుసుకోవాలనిపించినా మీరు నాకు ఫోన్లో కాంటాక్ట్ చేయొచ్చు. US నుంచి అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా కొంతమంది ఇలా ఫోన్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి నేను జనరల్గా ఇలా చెప్పేస్తూ ఉంటాను నేను జాతకాలు ఫోన్లో కూడా. సో ఈ విధంగా మీకు కూడా తెలుసుకోవాలంటే తప్పకుండా చెప్పండి, చేద్దాము. అంతేకాకుండా మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి, అంటే నేనన్నమాట, ఆది అంటే నేను, ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇంకా రాబోయే కాలంలో ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. అంటే మంచి మంచి ముహూర్తాలు చేయించడము. అలాగే మన దగ్గర కూడా చిన్న చిన్న హోమాలు, పూజలు, అవి కూడా నేను కాదు, వేదశాస్త్ర పండితులు ఉన్నారు, వాళ్ళు మన దగ్గర చేస్తుంటారు. హైదరాబాద్లో మంచి ఫేమస్ ఉంటారు, మా దగ్గర ఉంటారు. మేము అందరం కలిసి చేస్తూ ఉంటాం. సో మీకు చేయించుకోవాలన్నా కూడా తప్పకుండా మనం కన్సల్ట్ చేయొచ్చు. తప్పకుండా మనం చేద్దాం. ఇప్పుడు మనం 16వ తారీఖు జనవరి నుంచి 31వ తారీఖు జనవరి వరకు కూడా మన ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది అంటే గ్రహాల యొక్క ప్రభావం ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం. అంటే మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు. సింహరాశిలో కేతు ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఇంతకుముందు ధనురాశిలో ఉండేవాళ్ళు రవి బుధ శుక్ర కుజుడు. మీకు మకర రాశిలో కుజుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు. మకర రాశిలో ఉన్న కుజుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు చాలామందికి. అంతేకాకుండా కుంభరాశిలో, వాయుతత్వ రాశిలో రాహు, జలతత్వ రాశిలో మీనంలో శనీశ్వరుడు ఉన్నాడు. సో ఈ విధంగా మనం ప్లానెటరీ పొజిషన్ ఉన్నాయండి. ఇప్పుడు మనం 12 రాశుల గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. మకర రాశి బ్యూటిఫుల్ అండి. మకర రాశి వారికి చతుర్థాధిపతి, లాభాధిపతి ఉండే కుజుడు మీ రాశిలో ఉండే ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. అంతేకాకుండా బుధ శుక్రుడు మీ రాశిలో ఉన్నారు. రవి బుధులు అంటే ఈ కాంబినేషన్ అంటే 4 గ్రహాల యొక్క కలయిక మీ రాశిలో ఉన్న అత్యంత అదృష్టము. ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయం సాధించడం ఖాయం. అంతేకాకుండా ముఖ్యంగా మీరు భూములు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవడము, సినిమా రంగంలో ఆపర్చునిటీస్ రావడము, టెలివిజన్ రంగంలో రావడము, అలాగే మీరు ఎదుటి సలహాలు ఇవ్వడము, నేమ్ అండ్ ఫేమ్ పెరగడము, వేళపడ్డ భోజనం చేయడము, చక్కగా అదృష్టం అనేది బాగా చాలా చాలా బాగుంది. అదృష్ట దేవత మీ ఇంట్లో ఉన్నట్టుగా బాగున్నారు. ఎందుకంటే రవి బుధులు అంటే మాటలు కాదు కదండి, బుధ శుక్రుడు అంటే మాటలు కాదు, కుజ బుధులు అంటే మాటలు కాదు. 4 గ్రహాల యొక్క కలయిక రాశిలోనే ఎగ్జాల్టేషన్ ఉన్న కుజుడు అసలు అంతకన్నా బ్రహ్మాండం. కానీ రాహు వలన చిన్న చిన్న కుటుంబంలో సమస్యలు, ప్రాబ్లమ్స్, చిన్న చిన్న వివాదాలు, మనస్పర్ధలు, చికాకులు, గొడవలు ఇవన్నీ ఉంటాయి. ఎవరి ఇంట్లో ఉండవు చెప్పండి, కొంతమందికి ఉంటాయి. కానీ మనం దాన్ని వాటిని నెమ్మదిగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సరేనండి, మీకు శనీశ్వరుడు కూడా మీకు ప్రయాణాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆయనే తీర్థయాత్రలు చేయిస్తుంటాడు. తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి కాపాడుతూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళకి అంటే మీ తమ్ముళ్ళకి కానీ చెల్లెళ్ళకి కానీ అర్థం. సో ఆ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ప్రతి పనులు కూడా ఆటంకాలు ఎదురవుతుంటాయి. మీరు ప్రయాణం చేద్దామని కూడా ఆటంకాలు ఉంటాయి. కానీ భూముల విషయంలో మాత్రం సక్సెస్ అవుతారు. చదువులో ఆటంకాలు ఉండవు. తల్లిగారికి బాగుంటుంది. అంతేకాకుండా బహుశా భూములు కానీ, గృహాలు కానీ, వాహనాలు కానీ
ఇది కొనుక్కోవడానికి అవకాశాలు మాత్రం బాగా ఉన్నాయండి. మీకు సక్సెస్ రేంజ్ ఎక్కువ ఉంది. సంతాన విషయంలోన ఏమాత్రం ఇబ్బంది పడరు. అంతేకాకుండా మీకు కోర్టు వలన లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీకు ఫేవరబుల్గా రావడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయండి. భయపడే అవసరం లేదు. భగవంతుడు ఉన్నాడు, ఆయన కాపాడుతాడు మనల్ని. మనల్ని అంటే మన అందరినీ అర్థం. ఇంకా చెప్పాలంటే సేవకా జనాన్ని ఇవ్వడము, సంపూర్ణ ఆరోగ్యవంతులు చేయడము, మేనమామలు బండెడ్ చేయడం, బాగుండేది చేయడము, సకాలంలో మ్యారేజెస్, వివాహాలు, వేడుకలు మీట్లో జరుగుతాయి. షార్ట్లీ అవకాశాలు ఉన్నాయి. మంచి మంచి సంబంధాలు కుదరడం బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మీరు ఎందుకనో మీ గురించి మీరు పట్టించుకోరండి. మీరు అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. డాక్టర్ని కన్సల్ట్ చేయవలసి వస్తుంటుంది. ఏదో చికాకులు, మనస్పర్ధలు, ఏదో మన మనసులో కొద్ది ఆటంకాలు, సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండాలో జరుగుతుంటాయి. అందుకని మీకు గణపతి ఆరాధన చేయండి. పౌర్ణమి వచ్చిన తర్వాత చవితి సంకటహార చతుర్థి అంటాం కదా, ఆ రోజు కనుక మీరు స్వామిని గరికితోటి పువ్వులతోటి పూజించండి. డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అంటే సక్సెస్ అవ్వడం అంటే అనారోగ్య సమస్య నుంచి బయటపడిపోతారు. మీకు చూడండి, శనీశ్వరుడు కూడా భాగ్యస్థానం చూడడం వల్ల ఏముంది, మీరు అనుకున్న యూనివర్సిటీస్లో సీట్ రాలేకపోవడము, విద్యలో ఆటంకాలు ఎదురవడము, విదేశాలు వెళ్ళలేకపోవడము, తీర్థయాత్ర చేద్దామంటే చేయలేకపోవడము, ఇవన్నీ ఉంటాయండి. మీకు జాగ్రత్తగా ఉండండి. వెంకటేశ్వర స్వామిని పూజించిన వినాయకుడు పూజించాలి. పూజించిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. ముఖ్యంగా ఆయుర్దాయం విషయంలో. సరే, పక్క పెడతారండి. మీకు ప్రొఫెషనల్గా మీకు బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా వాళ్ళ ఉద్యోగాల్లో భద్రత ఉంటుంది. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు తీర్థయాత్ర చేస్తారు, సన్మానాలు జరుగుతాయి, విదేశాలు వెళ్తారు, స్టాంపింగ్ అవుతుంది, చాలా ప్రశాంతంగా ఉంటారు. తీర్థయాత్రలు చేయడంతో పాటు చెరువులకి, బావులకి తవ్వించడం కోసం ధన సహాయం చేస్తూ ఉంటారు. ఎంతో మంచివారు మీరు. మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు మీలో ఉన్నాయి. ఇప్పుడు మనం 12 రాసుల వారికి రెమెడీస్ తెలుసుకుందాం. అసలు ఏంటి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు జనవరి నెల కదండి. జనవరి నెలలో ఈ 12 రాసుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాసుల వారు పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏముంటాయి తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి రాశి వారికి కూడా శనీశ్వరుడు మెయిన్ ఇంపార్టెన్స్. ఆయన శనీశ్వరుడు కొంతమందికి అర్ధాష్టమ శని అని, ఈ ఏలినటి శని ప్రభావం అని, అష్టమ శని దోషం అని ఉంది కదా సింహరాశి వాడికి. ఇట్లాగా వాళ్ళు ఏమి చేసుకుంటే శనీశ్వరుడు వల్ల దోషాలు తగ్గుతాయి అంటే, ముఖ్యంగా ఈ 7 శనివారాల పాటు మీరు శనీశ్వరుడికి తైలాభిషేకము, స్వామివారికి పూజలు చేసుకోవడం వలన, అలాగే సింధూరం, ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన, ఆంజనేయ స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు కానీ 41 ప్రదక్షిణాలు కానీ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే హనుమాన్ చాలీసా 40 రోజుల పాటు, రోజు ఒకసారైనా చాలు, 40 రోజుల పాటు చదివితే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతే కదండి. వెంకటేశ్వర స్వామి దగ్గర అంటే ధ్వజస్తంభం గుళ్ళో అఖండ దీపారాధన పెద్ద పెద్దవేం కాదు. మనం అరిచేయి అంత బూలుముకుడు ఉంటుంది కదా, మూకుడు, చిన్న మూకుడు, బూలుముడు కాదు, మూకుడు, మట్టి మూకుడు, దాంట్లో అఖండ ఒత్తి వేసి స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వల్ల ఖచ్చితంగా శనీశ్వరుడు వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యం శివారాధన, శివుడికి అభిషేకాలు, నందీశ్వర స్వామి పూజలు ఇలా చేసుకోవడం వలన కూడానండి చాలా కష్టాల నుంచి మనం బయటెక్కుతూ ఉండాలో సందేహం లేదు. అలా అంతేకాకుండా రాహుకేతువులు, అలాగే నవగ్రహాల్లో రాహుకేతువులు కూడా మనం పూజలు చేస్తూ ఉంటాం. కేతువు మనకి అనుకూల ఫలితాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా వినాయకుని పూజించాలి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఈ ఇద్దరు చాలా పవర్ఫుల్. అంటే కేతు గ్రహం యొక్క ప్రభావం మనకు తగ్గుతుంది. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వల్ల, దుర్గా అమ్మవారిని కుంకుమ పూజ కానీ, లేకపోతే మీకు తెలుసు కదా హోమాలు, చండీ హోమం చేయించడం వల్ల, కామాఖ్య అమ్మవారి దేవాలయాలు సందర్శించడం కానీ, అమ్మవారిని పూజించడం వల్ల కానీ చేస్తే తప్పకుండా కూడా ఈ రాహుకేతువులే కాదండి, నవగ్రహాల యొక్క ప్రభావం మీ మీద కూడా తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది కూడా మీ లగ్నాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనంతా గోచార ప్రకారం చెప్పుకుంటాం. గోచారం అనేది ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు, అందరికీ వర్తిస్తుంది. కాకపోతే అంటే వీటిలో మంచి విషయాలు మీరు గ్రహించాలి. అందుకని భయభ్రాంతులు చేయవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఏ గ్రహం కూడా మనల్ని భయపెట్టడం ఉండదు. దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు కూడా చేస్తాం కదా. కాబట్టి ఎవరు మనం చంపేయరు, భయపడవలసిన అవసరం లేదని భయపెట్టను కూడా. ఎందుకంటే జాతకాలు ఎలా ఉంటాయో
అంటే రాసుల యొక్క ప్రభావం, రాసులో ఉన్న గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో అలాగే సింపుల్గా చెప్పుకుందాం.